అందరికీ నమస్తే, నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే టీవీ తెలుగు. ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ. ఈ రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏందక? డిప్రెషన్. అంతేకా డిప్రెషన్? బాబు ఎక్స్పైర్ తర్వాత పాప యూఎస్ వెళ్ళిపోయింది. మీరు బీజేపీ అంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు అంటారు. కేసీఆర్ గారు ఎందుకు నచ్చుతారు అంటే ముఖ్యమంత్రి ఎవరు అంటే మా ఊరు పక్కనే రేవంత్ అన్న. నేను ఊరు పోతా వస్తా, రోజు అది చూస్తావు, నిన్న కూడా చూసి వచ్చాను కొండరెడ్డి. అయితే మీరు మొన్న స్థానిక ఎలక్షన్స్ లో నిలబడ్డారు కదా, బీజేపీ పార్టీ అన్నారు, మరి టికెట్ ఇవ్వలేదా మీకు? ఊర్లో బీజేపీ లావణ్య అని పిలుస్తారంట కదా, అంత స్పెషల్ మీరు బీజేపీలో? అట్లని కూడా కాదు నాన్న స్పెషల్. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ డెలివరీ అయిన మహిళలకు పౌష్టికాహారానికి 5,000 ఇస్తామని చెప్పారు. అంటే మీ ఊర్లో ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారా? మైనారిటీ ముస్లిం మైనారిటీ వాళ్ళు లేరా? సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు అనాలా, బూతులు అనాలా? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మాటలు బూతులు అది కాదు. మా అన్న పాపం ఏంటంటే పోరాడుతున్నాడు, ఈ మాటలతోని పోరాడుతున్నాడు. ఆ ఊర్లో ఎంత విచిత్రంగా ఉంటదంటే, నేను నీకు ఓటు అయినాక నీకు దండం పెడతాను నాకు చెప్పినోళ్ళే ఉన్నా. ఓటు అయ్యాను డైరెక్ట్, నీకు ఓటు అయినాక మళ్ళీసారి చూద్దాం, ఇప్పుడైతే దండం పెట్టి వదిలేయాక అని చెప్పిన చాలా మంది. అంటే పాపం కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తాడు ఆయన పాపం. కేసీఆర్ కుటుంబాన్ని పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా కేసీఆర్ది కుటుంబ పాలన అని చెప్తుంటారు. కాంగ్రెస్ కుటుంబ పాలన అని ఎప్పుడైనా అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి అన్న ఏం తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆస్తులు కూడా పెట్టుకోండి నా వెనకాల. రేపు పొద్దుగాల సీఎం కావడానికి అంతా సందిగ్ధం చేసుకోండి, అంతేగాని మీకు పదవులు వద్దని చెప్పినట్టున్నాడు పాపం మా అన్న. ఎవరు రారు. షాడో సీఎం ఎవరంటే తిరుపతి రెడ్డి అని. ఆయన కనీసం వార్డు మెంబర్ పొజిషన్ కూడా లేదు, కానీ Z+ సెక్యూరిటీ. అరే రామచంద్ర తండ్రి, ఇది ఏందనుకుంటున్నావు? రాచరికం పోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉంది. ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి అని ఒక్కరని కాదు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరిది కుటుంబ పాలన కాదు. నువ్వు ఎందుకక్క బీజేపీకి పోయినవు అన్నావు చూసినావు ఒకసారి? జాబ్ కోసం ప్రిపేర్ అయిన పిల్లలు పార్ట్ టైం అంటే ఇప్పుడు యుఎస్ లో అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేస్తాడంట, మావోడు పైసలు వస్తాయంట. ఆ పార్ట్ టైం కల్చర్ మనకు వచ్చింది. ఐకేపీ సెంటర్లల్లో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు, యువత పోతే రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకుంటుంటే బెడ్ బాయిలర్ అవుతుంది పిల్లలు. ఇది మంచి సూచకం కాదు. మరి పార్టీకి సిద్ధాంతాల కట్టుబడి ఉన్నప్పుడు పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మీరు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు కదా. పార్టీ సిద్ధాంతం ఓకే, ఫస్ట్ నేను ఒక ఆడపిల్ల, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. అసలు జరుగుతాయి ఎలక్షన్ మధ్యలో కేటీఆర్ అని నెంబర్ 1 ఐటీ మినిస్టర్, అందులో ఒప్పుకోవాలి. మా అన్న ఎంతసేపటికి నెక్స్ట్ మనం ఎట్లా రావాలి వచ్చి మాత్రం ఏం చేస్తామన్నా